పేరు చాకల రాజు. మేము 2 సంవత్సరాలని ఉపాధ్యాయం పనిపోతున్నాం సార్. పోతే ఏమైందంటే ఫస్ట్ అంది నాకు పడ్డాయి, మా భార్యకు పడలేవు సార్. ఒకరోజు ఈసారి సంవత్సరంలో ఒకసారి చెరువు దగ్గర అడిగితే మా భార్యకు పడలేవు. చేయనలోకి హాజరు వేసాడు సార్, చేసిన వాళ్ళకి వెళ్ళాడు. అట్లా ఎందుకు వేసినట్టు కొంచెం కొట్లాట అయింది. కొట్లాట అయితే మళ్ళా వారం ఏం చేశాడు సార్, మా 5 మందికి మేము ఎవరైనా కొట్లాడము 5 మంది మాస్టర్ సపరేట్ చేసి ఇక మా 5 మంది పేర్లు మొత్తం మేము అలాగే పనిచేసినట్టు చేశాడు. మా 5 మందికి అమౌంట్ కూడా తక్కువ వేసాడు. 5 మందికి 5 రోజులు చేస్తే 530 రూపాయలు వేసాడు. అందరికీ 1150 1400 ఇట్లా వేసాడు. దాని గురించి కొంచెం మస్తు కొట్లాడు. నేను అడిగినందుకు కొట్లాడినందుకు నాకు కూడా తక్కువ వేసాడు. నేను 5 రోజులు పని చేస్తే 500 వేసాడు. వేరే వాళ్ళకేమో 530 1150 1400 వేసాడు. మళ్ళీ నేను వారం రోజులు చేస్తే అందులో 4 హాజర్లు వేసాడు. ఒక వారం 6 హాజర్లు చేస్తే 4 హాజర్లు వేసాడు. ఒక సంధి పడలేవు. శాఖమ్మ 6 వారాలు మారేసి ఒక సంధి పడలేవు చూడు, పైసలు పడలేవు. నా మొగానికి కూడా పడలేవు చూడండి. రమేష్ సార్, నా పేరు మొగలప్ప. మాది విలేజ్ బిజ్వార్, మండల్ తాండూరు, వికారాబాద్ డిస్టిక్ మాది. మా విలేజ్లో ఉపాధ్యాయం పని రెగ్యులర్గా జరుగుతున్నది. అయితే గత కొన్ని కాలంలో ఇంతకుముందు మాకు మంచిగా డబ్బులు పడేవి. ఫీల్డ్లో పనికి వెళ్తే కొంచెం డబ్బులు మంచిగా పడేవి. ఈసారి మాత్రం మాకు డబ్బులు సరిగా పడటం లేదు. ఎందుకంటే మా ఫీల్డ్ అసిస్టెంట్ స్వరూప మేడం ఉంది. అయితే తన భర్త వస్తుండు ఫీల్డ్లోకి. ఆయన భర్త వచ్చి రాజకీయ పరంగా మాకు అంటే అతనికి సంబంధించిన మనుషులకు వేరేలాగా, మాకు సంబంధించిన మనిషికి వేరేలాగా అమౌంట్ వేయడం జరిగింది. అందు గురించి మేము ఫీల్డ్ అసిస్టెంట్కు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే కాబట్టి ఆయన ఏం చేస్తుండే భయపెట్టిస్తుండు ఫీల్డ్కి వెళ్ళిన వాళ్ళని, మీరు ఎక్కువ దాకా ఓడిండనుకో మీకు తక్కువ అమౌంట్ ఇస్తా, ఎవరైతే నా అందుబాటులో నడిచి నాకు మంచిగా పని వినేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వేస్తా అని చెప్పడం కూడా జరిగింది. దానిపైన మేము కూడా మాట్లాడడానికి వెళితే మా పైన దాడి కూడా చేసింది సార్ ఆయన. అందులో భాగంగా మాకు అమౌంట్ కూడా తక్కువ వేయడం జరిగింది. ఇంకోటి ఆయన ఏం చేస్తుండే ఫీల్డ్కి వెళ్ళిన వాళ్ళు ఒక గ్రూప్లో 10 మంది వెళ్తాం సార్. 10 మంది వెళ్తే ఆ 10 మందిలో ఆయన ఏం చేస్తుండు, 2-3 హాజీలు తీసేస్తుండు. 2-3 హాజీలు తీసేసి ఆయన సొంతంగా వేసుకోవడం కూడా జరిగింది. అట్లా కూడా మేము దానిపైన ఖండించినాం సార్. అందుకనే ఆయన మాకు ఈ విధంగా చేసింది సార్. అది ఇంకో విధంగా కూడా ఆయన సొంత ఫ్యామిలీ కూడా ఇక్కడ లేదు సార్. వాళ్ళ భార్య వాళ్ళ తమ్ముడు కానీ బర్లకాడికి వెళ్తాడు. ఆయన పేరు మాస్టర్ల పేరు రాసి ఆయన డబ్బులు తీసుకోవడం, వాళ్ళ ఇంట్లో ఇంకో చిన్న చేతగాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ డబ్బులు వాళ్ళ పిడుగు రాకుండా కూడా వాళ్ళ అమౌంట్ వేసి వాళ్ళది తీసుకోవడం, ఇట్లా చేయడం కూడా జరిగింది. మేము చేసినందుకు మాకు కష్టపడ్డ వాళ్ళకు మాకు ఏమని చెప్తే ఇవ్వకుండా ఎప్పుడు పని చేయని వాళ్ళకు అమౌంట్ వేసి మాస్టర్ రాసుకొని అమౌంట్ వేసుకొని తీసుకొచ్చుకొని ఆయనే చేసుకుంటుండు సార్. మాకేం ఇవ్వడం లేదు. మేము కష్టపడే వాళ్ళకు తక్కువ వేస్తుండు, కష్టపడే వాళ్ళకు ఎక్కువ అమౌంట్ ఇస్తుంది సార్. దీనిపైన మీరు గవర్నమెంట్ తొందరగా స్పందించి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం. ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? ఎన్ని సంవత్సరాల నుంచి అంటే సార్ మాకు 1.5 year అవుతుంది సార్. 1.5 year నుంచి జరుగుతుంది సార్ మాకు అప్పటి నుండి. ఇంకోటి సార్, మండల ఆఫీసులకు వెళ్ళి కూడా మేము చాలా రోజులు తిరిగితే అక్కడికి వెళ్తే ఏం చేస్తుండు, మీ ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరికి ఆయన అక్కడ అడుగుంటుంటారు సార్. మళ్ళీ ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్కి వచ్చి మేము అడిగితే అక్కడ మండల ఆఫీస్కి పోయిన తర్వాత వాళ్ళేమో మీ విలేజ్లో ఎవరున్న ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళకి వీళ్ళకి అడిగితే ఏమంటారు సార్, నేను అన్ని కొట్టిపించిన మండల ఆఫీస్లో పోయి మాకు ఎవరేం న్యాయం చేయడం సార్, అక్కడేం న్యాయం జరగటం లేదు, ఇక్కడేం న్యాయం జరగటం లేదు. గవర్నమెంట్ తొందరగా స్పందించి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం.